హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ అర్రెర్స్ చెల్లింపులకు డేట్ ఫిక్స్ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ నుంచి అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగులు పెన్షన్లు ఎంతో కాలంగా ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నటువంటి కరువు భత్యం డిఏ మరియు కరువు ఉపశమనం డిఆర్ అరియర్స్ చెల్లింపులకు సంబంధించి అత్యంత కీలకమైన సమాచారం నేడు వెలువడింది. రాష్ట్ర ట్రెజరీ మరియు అకౌంట్స్ శాఖ డైరెక్టర్ కార్యాలయం నుండి అందిన సమాచారం ప్రకారం పెండింగ్లో ఉన్న ఈ బకాయిల చెల్లింపులకు ఒక నిర్దిష్టమైన గడువును ఖరారు చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్యోగ సంఘాలు నిరంతరం చేస్తూ ఉన్న పోరాటాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కల్పిస్తూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారం అనేది కేవలం వినతి పత్రాలతోనే సాధ్యం కాదని, ఒక్కోసారి రాజీ లేని పోరాటాలు కూడా అవసరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య గారైతే స్పష్టం చేశారు. ఆయన మాటల ప్రకారం ఉద్యోగులు తమ సర్వీసు ముగిసిన తర్వాత శేష జీవితాన్ని ఎంతో ప్రశాంతంగా, ఆరోగ్యంగా గడపాలి. కానీ దురదృష్టవశాత్తు తమ సొంత హక్కుల కోసం తాము కష్టపడి సంపాదించుకున్న అరియర్స్ కోసం ఈ వయసులో రోడ్ల మీదకొచ్చి నిరసనలు తెలపాల్సి రావటం అనేది సమాజానికి మరియు ప్రభుత్వానికి అస్సలు శ్రేయస్కరం కాదు. మరి ప్రభుత్వ యంత్రాంగం నడవాలన్నా, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలన్నా ఉద్యోగులే వెన్నెముక వంటి వారు. పన్నుల వసూళ్ల నుండి సంక్షేమ పథకాల అమలు వరకు ప్రతి అడుగులోనూ ఉద్యోగుల శ్రమ దాగి ఉంది. అటువంటి ఉద్యోగుల కుటుంబాలకు మరియు రిటైర్ అయిన తర్వాత పెన్షనర్లకు సరైన సమయంలో ఆర్థిక రక్షణ కల్పించాల్సిన నైతిక మరియు చట్టపరమైన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. పెండింగ్లో ఉన్న డిఏ మరియు డిఆర్ బకాయిలు కేవలం అదనపు చెల్లింపులు కావు. అవి పెరుగుతున్న నిత్యావసర ధరల నుండి ఉద్యోగులను కాపాడే రక్షణ కవచాలు. ఈ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు ఎప్పటి నుంచో గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నం జిల్లాలోని సీతమ్మధార వంటి పెద్ద సబ్ ట్రెజరీ పరిధిలో ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి ఒక ప్రత్యేక అప్డేట్ అయితే వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలోని సీతమ్మధార సబ్ ట్రెజరీ పరిధిలోని వేలాది మంది పెన్షనర్స్ తమ డిఏ, డిఆర్ అరియర్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల లేదా ని నిధుల లభ్యత లేకపోవడం వల్ల ఇటువంటివి ఇటీవల వీరికి చెల్లింపులు జరగలేదు. అయితే జాయింట్ డైరెక్టర్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారు ఇప్పుడు ఒక శుభవార్తను అందించారు. ఈ మార్చి నెల 15వ తేదీ నుంచి 21వ తేదీ లోపు పెండింగ్లో ఉన్న డిఆర్ అరియర్స్ మొత్తాన్ని సంబంధిత పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. మరి ఈ వారం రోజుల వ్యవధిలో అన్ని బిల్లులను క్లియర్ చేయడానికి ట్రెజరీ అధికారులు రేయింబవళ్లు పనిచేస్తూ ఉన్నారనేది తెలుస్తోంది. మరి మార్చి నెల అనేది ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో బడ్జెట్ కేటాయింపులను అనుసరించి ఈ బకాయిలను క్లియర్ చేయడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. కేవలం విశాఖపట్నమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో పెండింగ్లో ఉన్న ఇతర జిల్లాల బిల్లులకు కూడా మోక్షం కలిగే అవకాశం అయితే ఉంది. ఎవరైతే తమ డిఆర్ అరియర్స్ ఇంకా అందలేదని ఆందోళన చెందుతూ ఉన్నారో వారు మార్చి 21 తేదీ వరకు వేచి ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పెన్షనర్ మరియు ఉద్యోగి ఖాతాల్లోకి వారు పొందే అర్హత ఉన్నటువంటి ప్రతి రూపాయి సక్రమంగా చేరుతుందని ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఉద్యోగుల పోరాటం ఫలితంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, అయితే ఈ చెల్లింపులు కేవలం ఒక జిల్లాకో లేదా ఒక విభాగానికో పరిమితం కాకుండా అందరికీ వర్తించేలాగా చూడాలని నాయకులైతే కోరుతూ ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ గడువు లోపల నిధులు జమ అయితే ఉగాది పండుగ ముందే ఉద్యోగుల ఇళ్లలో వెలుగులు నిండుతాయి అని అనటంలో సందేహం లేదు. ఈ ప్రక్రియ అంతా సవ్యంగా సాగాలంటే ఉద్యోగులు కూడా తమ బిల్లుల స్థితిగతులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో తనిఖీ చేసుకోవడం మంచిది.
ట్రెజరీ శాఖ తన సాఫ్ట్‌వేర్‌లను అప్‌డేట్ చేసి చెల్లింపుల ప్రక్రియను సరళతరం చేస్తోంది. ఈ మార్చి 15 నుంచి 21 వరకు ఉన్న సమయం అత్యంత కీలకమైనది. తమ హక్కుల కోసం పోరాటం చేసిన వారికి ఈ విజయం అంకితమని సంఘాల నేతలు చెబుతున్నారు. మరి భవిష్యత్తులో కూడా ఇటువంటి బకాయిలు పేరుకుపోకుండా ప్రతి నెలా సకాలంలో జీతాలు మరియు పెన్షన్లు అందేలాగా ప్రభుత్వం ఒక శాశ్వత రోడ్ మ్యాప్‌ను రూపొందించాలని ఉద్యోగ వర్గాలు బలంగా కోరుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ఈ తాజా తేదీల ప్రకారం చెల్లింపులు పూర్తయితే అది లక్షలాది కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త డీఏను ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతు బకాయిలను త్వరగా చెల్లించడం అనేది ఉద్యోగుల పట్ల ఉన్నటువంటి బాధ్యతను చాటుతుంది. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందనైతే ఆశిద్దాము.